సో ఇయర్ నేను ఏం డిసైడ్ అయ్యానంటే అట్లా పర్ఫెక్ట్గా అవ్వాలి అని ఏది ఉండదు, ఎవరు చేయలేరు పర్ఫెక్ట్గా. నేను చేస్తా ఎంత ఫాలోవర్ కౌంట్ ఇచ్చాను, నేను ఎంతవరకు గెయిన్ అయ్యానని. ఎనీ గోల్ ఆఫ్ మై 2026 అన్నీ ఒక మంత్లోనే అయిపోవాలి, ఒక రోజులోనే అయిపోవాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి నా గోల్ అన్నట్లు కాకుండా స్టెప్ బై స్టెప్ అనమాట ప్రతిదీ. ఇప్పుడు సో ఆ సేవ్స్లోకి వెళ్ళి చూస్తే అవే కదా ఇయర్ మొత్తం నేను అనుకున్న గోల్స్ అన్నీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లిటిల్ స్పేస్. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఐ హోప్ మీ అందరికి నచ్చింది. చాలా చాలా విధాలుగా ట్రై చేసి ఫైనల్గా దీనికి సెట్ అయిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. లేట్ కాదు, ఫస్ట్ టైం మనం కలుస్తున్నాం కాబట్టి ఇయర్లో హ్యాపీ న్యూ ఇయర్. నేను బిగినర్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఒక 10 వీడియోస్ తర్వాత ఇట్లా మాట్లాడడం నేను ఈజీ చేసేసుకుంటాను. నాకు నేను లైక్ వియర్డ్గా ఫీల్ అవును, ఆక్వర్డ్గా ఫీల్ అవును, మంచిగా మాట్లాడతాను. ఒక 10 వీడియోస్ నన్ను భరించండి. ఐఎమ్ లెర్నింగ్, పర్ఫెక్ట్ కాదు నేను. సో ఫస్ట్ ఈ వీడియో ఏంటంటే అబౌట్ విజన్ బోర్డ్, మన గోల్స్ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, విజన్ బోర్డ్ గురించి మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా చూసేసి ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ఎనీ యూనిక్ థింగ్, మీకు తెలియదు ఏం అయి ఉండదు. ఆల్రెడీ మీకు చాలా మీకంటూ ఒక ఏమంటారు, ఇది ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది వాట్ ఈస్ విజన్ బోర్డ్ ఏంటి అదంతా. అసలు ఈ విజన్ బోర్డ్ గోల్ ఇదంతా లేకముందు ఇంటర్నెట్లో ముందు కూడా ఐ యూస్ టు ప్రిపేర్ సంథింగ్, దాన్ని విజన్ బోర్డ్ అంటారని అవన్నీ నాకు తెలియదు. ఫ్రమ్ మై ఇంటర్మీడియట్, అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ మేడం ఒక ఆవిడ ఉండేవాళ్ళు. నాకు ఎందుకు ఆ 2 ఇయర్స్లో ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే మోల్డ్ అయిపోవడం, లైక్ ఎవరిదైనా రైటింగ్ బాగుంది అనుకోండి, అందులో వాళ్ళు అంత నీట్గా ఎలా వస్తుందని అది నేను తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేయడం, అలాంటివి చాలా ఉండే. యాజ్ ఎ పర్సన్ కొంచెం ఫియర్లెస్ ఇన్ ద సెన్స్, ఏమీ తెలియని అమ్మాయి నుంచి కొంచెం అన్నా బెటర్ అమ్మాయి అయ్యానంటే నేను ఇంటర్లోనే. అందులో ఒక పార్ట్ దిస్ విజన్ థింగ్. ఇలా విజన్ బోర్డ్ అని దానికి ఒక పేరు అని అట్లా ఏం చెప్పలే. న్యూ ఇయర్ రోజు, నెక్స్ట్ రేపు న్యూ ఇయర్ అనగా ఈరోజు మా క్లాసెస్ జరుగుతాయి కదా, వాట్ షీ సెడ్ ఈస్ ఈరోజు న్యూ ఇయర్ కదా, ఫుల్ పాటలు పెట్టేస్తారు, మీరు అందరు రూమ్లో వెళ్ళి కారిడార్లో డ్యాన్స్ వేసుకుంటూ వాటర్ పోసుకుంటూ గోల్ చేయకండి, ట్రై దిస్ వే. ఇప్పటివరకు ఎవరు చెప్పుంటారు మీకు, ఒకసారి ఇలా ట్రై చేయండి. 12 అవ్వగానే మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి ఒకసారి ప్రే చేసుకొని మీరు ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నారు అనేవన్నీ ఒక పేపర్లో రాసుకోండి. ఆర్ మీరు అనుకోండి, లైక్ ఆ ఇయర్ మేము సిపిటి అని ఒక ఎగ్జామ్ రాయాలి, సిఏ స్టార్టింగ్ అనమాట. అది సిఏ స్టార్టింగ్ ఫౌండేషన్ ఎగ్జామ్ టైప్ అనమాట, రాయాలి. సో అది నేను ఇలా రాయాలి, నాకు ఎన్ని మార్క్స్ రావాలి, ఆర్ సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ రావాలని. ఆ ఏజ్లో ఇంకేముంటాయి పెద్ద గోల్స్, ఏం బాగా చదువుకోవాలి అదే కదా ఉంటాయి. సో అలా చెప్పారనమాట, కొన్ని మీరు ప్లాన్ చేసుకొని రాసుకోండి అని. అయితే నేను ఆ ఇయర్ అది ట్రై చేశాను. యాక్చువల్లీ అంత తెలియదు మనకి ఆ టైంలో, జస్ట్ మేడం చెప్పారు ఫాలో అవుదాము, ఏదో మంచిగా ఉంది, పాజిటివ్గా ఉందని చెప్పి ఫాలో అయ్యి రాశాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ అని చెప్పొచ్చు. సమాధి అదవే లైక్ అలా రాయడం. కొన్ని డేస్ అయ్యా, కొన్ని నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏమో పట్టించుకోలేదు అనుకుంటా. దాని తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఫస్ట్ టైం, నా పర్సనల్ ఫోన్. యూట్యూబ్ ఉంది అప్పటికే. సో ఇంకా యూట్యూబ్లో చూడడం వల్ల మరి ఎలానో, ఆర్ ఎనీ అదర్ మోటివేషన్ వీడియోస్ చూడడం వల్ల ఐ గాట్ టు నో, మీరు మీ 5 years గోల్స్ రాసుకోండి ఇయర్ న్యూ ఇయర్కి, ఆర్ ఈ ఇయర్ గోల్స్ ఒక 5 రాసుకోండి, అట్లా ఎక్కడో విన్నాను. సో టిల్ 2020 ఆన్ అండ్ ఆఫ్లో 1 year చేసి 1 year చేయకుండా అట్లా చేశాను అనుకుంటా. ఫ్రమ్ 2020 సీరియస్గా లైక్ ఈ ఇయర్ 5 goals ఇవి, నెక్స్ట్ 5 years గోల్స్ నాకు ఇవి అని ప్రతి ఇయర్ అట్లీస్ట్ రాశాను ఒక దాంట్లో. 2021 కరోనా సెకండ్ వేవ్ ఆ టైంలో అంతా మా ఫ్రెండ్తో ఒక అమ్మాయిది పెళ్ళయిందనమాట. సో నేను ఆ ఇయర్ అంటే ఆ ఇయర్ December ఎండ్కి ముందు ఇయర్ రాసుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఎక్కడికైనా ఈ ట్రిప్ అయి ఉండొచ్చు, ఎక్కడికైనా ఎనీ 1 day ట్రిప్ అన్నా ఎట్లయినా ఫ్రెండ్స్తో మంచిగా స్పెండ్ చేయాలి, బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి. అసలు కరోనాలో వెళ్ళలేదు కదా ఎక్కడికి. అలా రాసుకుంటే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళామన్నమాట. సో నేను ఆ పాయింట్ కూడా ఫోటో తీసి మా ఫ్రెండ్కి పంపించాను, నీ పెళ్లి వల్ల ఇది నాకు ఈ గోల్ ఈ ఇయర్ది సెట్ అయింది అని చెప్పి. చాలా గోల్స్ రాసేదాన్ని. అవన్నిటి కోసం నేను ట్రై చేసానో లేదో కూడా నాకు గుర్తులేదు. ఈ విజన్ బోర్డ్ అనేది నేను ఎగ్జాక్ట్గా 2024లో ప్రిపేర్ చేశాను. 2024 ఇయర్ ఎండ్ ప్రిపేర్ చేశాను అనమాట. 2025 నాకు ఇలా ఉండాలి అని. 2023 డిసెంబర్లో కూడా ఒకటి ప్రిపేర్ చేశాను. దట్స్ నాట్ విజన్ బోర్డ్, దట్స్ ఎ లెటర్ ఐ రోట్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. అంటే 2023 డిసెంబర్లో 2024 డిసెంబర్ కల్లా నేను ఇవన్నీ చేయాలి, ఐఎమ్ దిస్ పర్సన్ బై దట్ టైమ్ అన్నట్లుగా ఒక లెటర్ నా ఫ్యూచర్ సెల్ఫ్కి రాసుకున్నాను. లైక్ ఐఎమ్ గోనా డూ దిస్, ఐఎమ్ గోనా డూ దట్, ఐఎమ్ గోనా మ్యారీ, అది కూడా రాసుకున్నాను యాక్చువల్లీ. డిసెంబర్ కల్లా ఐ బీ మ్యారీడ్. అండ్ దానికోసం నేను ఎక్కువగా కాన్స్టెంట్గా చేయాలి, ఇది నా విజన్ ఉంది కదా ఇట్లా అని నేను ఎక్కువగా ఏ ఇయర్ ట్రై చేయలేదు. బట్ వెన్ సంథింగ్స్ హ్యాపెన్స్లో నాకు చాలా హ్యాపీగా అనిపించేది, నేను రాసుకున్నాను కదా నాకు జరిగింది అట్లా అని. ఆల్సో 2024 డిసెంబర్లో ప్రాపర్ విజన్ బోర్డ్ ప్రిపేర్ చేశాను అనమాట. నేను ప్రాపర్ విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. స్టిల్ లైఫ్ హ్యాపెన్స్, అంతగా దాని గురించి నేను వర్క్ చేయలేదు. నా విజన్ బోర్డ్లో 90% ఏమీ అవ్వలేదు అనమాట, ఒక 10% అయ్యాయి. దట్స్ బికాస్ నార్మల్గా మనం ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తాం కదా ప్రతిదీ, అలాంటివే. నాట్ పర్టికులర్లీ ఇది లైక్ జిమ్కి వెళ్ళాలనుకున్నాను,
కాన్స్టాంట్గా వెళ్ళకపోయినా స్టార్టింగ్లో వెళ్ళాను అండ్ హెల్దీగా తిందాం అనుకున్నాను. సో నాకు తిందాం అనుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే ఉంది కానీ బట్ కన్సిస్టెంట్గా నేను తినలేదు, డైట్ని ఫాలో అవ్వలేదు అనమాట. సో నౌ లైక్ ఇఫ్ సపోజ్ డైట్ అనుకోండి, మంత్లో 1 వీక్లో 2 days 3 days అట్లా ట్రై చేసేదాన్ని, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయేదాన్ని. బట్ కాన్స్టెంట్గా అయితే ఏది ఫాలో అవ్వలేదు, బట్ కొంచెం చేశాను. దట్ బికాస్ ఆఫ్ మై విజన్ బోర్డ్ అని అనుకుంటాను నేను. అదర్వైజ్ అసలు అది కూడా చేసేదాన్ని కాదు, అట్లా ఉండేదాన్ని అలా అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, నేను నా విజన్ బోర్డ్ ఆర్ నా విజన్స్, నా గోల్స్ అన్ని రీచ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా అంటే, సపోజ్ నేను ప్రతిరోజు 10K స్టెప్స్ వెళ్ళాలనుకున్నాను అనుకోండి వాకింగ్కి. ఇఫ్ ఐ డోంట్ స్టార్ట్ ఆల్సో, నేను అసలు స్టార్టే చేయలేదు, ఇంకేముంది నెక్స్ట్ మండే స్టార్ట్ చేద్దాం ఆర్ నెక్స్ట్ సండే నుంచి స్టార్ట్ చేద్దాం, వీకెండ్ ఫ్రీగా ఉంటాను కదా, వర్క్ స్ట్రెస్ ఉండదు, వీకెండ్ నుంచి స్టార్ట్ చేద్దాం, అట్లా ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాను. నేను వీకెండ్ చేయలేకపోయాను అనుకోండి, వీకెండ్ 2 days సాటర్డే సండే అయినా చేయొచ్చు, బట్ నేను ఏమనుకుంటాను, సాటర్డే స్టార్ట్ చేయలేదు కదా, ఇంక ఈ వీకెండ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం, అలా చేస్తూనే ఉండేదాన్ని. నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం కోసం లైక్ అనుకున్నదే చేయాలని అనుకుంటూ అసలు ఏమీ చేయకుండా స్టాప్ అయిపోయింది. సో ఈ ఇయర్ నేను ఏం డిసైడ్ అయ్యానంటే, అట్లా పర్ఫెక్ట్గా అవ్వాలి అని ఏది ఉండదు, ఎవరు చేయలేరు పర్ఫెక్ట్గా. నాకు అనిపిస్తుంది 75 days ఛాలెంజ్ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా, అసలు వాళ్ళందరూ ఎలా చేస్తారు, అదంతా నిజమేనా, 75 days కన్సిస్టెంట్గా అదంతా ఫాలో అవుతారు అన్ని స్టెప్స్ అనుకుంటున్నా. ఐ డోంట్ నో, ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో, అదే నా ప్రాబ్లం. నేను అసలు ఫాలోనే అవ్వలేకపోతున్నాను కాబట్టి అది ఇంపాసిబుల్ అనిపిస్తుంది వేరే వాళ్ళు చేస్తున్నా కానీ. బట్ ఈ ఇయర్ ఎలా అయినా ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ 75 days అట్లీస్ట్ ఒక 10 days 5 days ఫస్ట్ స్టార్టింగ్లో, నెక్స్ట్ మంత్కి ఐ ఇంప్రూవ్ ద టార్గెట్, అంటే ప్రోగ్రెస్ అవుదామని అనుకుంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్ట్. ఆల్సో ఇప్పుడు 10K స్టెప్స్ అంటే 10K స్టెప్స్ చేయలేకపోతాను. సో నేను అట్లేం పెట్టుకోను స్టెప్స్ అని, సమ్ మూమెంట్ ఒక half an hour or 15 minutes in a day ప్రెజెంట్, నాట్ ఫర్ ది హోల్ ఇయర్. నా గోల్ ఈజ్ టు డూ సంథింగ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. బట్ దానికోసం నేను ప్రోగ్రెస్ స్టెప్స్ ఏం ఫాలో అవుదాం అనుకుంటున్నానంటే, ఫస్ట్ 30 daysలో జస్ట్ సమ్ మూమెంట్ half an hour, either మార్నింగ్ ఆర్ ఈవినింగ్. నేను మార్నింగ్ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోతే ఆ రోజంతా వేస్ట్ అయిపోద్ది. సో ఈవినింగ్ అయినా ఎనీ 1 hour ఆర్ ఎనీ half an hour ఎప్పుడు కుదిరితే అప్పుడు, బట్ ఒక డేలో మాత్రం సమ్ మూమెంట్ చేయాలి. ఐదర్ వాకింగ్, ఇదేంటి సూర్య నమస్కారాలు, లేకపోతే ఇఫ్ గోయింగ్ అంటే జిమ్కి వెళ్ళగలిగితే జిమ్కి వెళ్ళి ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, ఆర్ ఇంకేం చేయగలను, షటిల్ ఆడొచ్చు ఆ 1 hourలో కుదిరితే వీకెండ్స్లో, అట్లా పార్ట్నర్ దొరికితే. సో అట్లా ప్లాన్ అలా అనుకుంటున్నాను. సో దట్ ఆ మూమెంట్ అంటే మనం ఆల్సో మళ్ళీ ఇన్ని చేయాలని అనుకోవట్లేదు రోజులు, ఏదైనా ఒకటి ఏది కుదిరితే అది. ఇప్పుడు టూ మెనీ ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ టైంకి, అట్లా కాదు. నాకు ఆ రోజు మూడ్ వాకింగ్ ఉంటే వాకింగ్, అట్లా ఏదైనా ఒక మూమెంట్ అంతే. ఈ 30 daysకి మాత్రం దట్ ఈస్ మై టార్గెట్, అట్లా అనుకుంటున్నా ప్రతిదీ. ఇప్పుడు ఎనీ గోల్ ఆఫ్ మై 2026 అన్నీ ఒక మంత్లోనే అయిపోవాలి, ఒక రోజులోనే అయిపోవాలి, పర్ఫెక్ట్ అయిపోవాలి నా గోల్ అన్నట్లు కాకుండా స్టెప్ బై స్టెప్ అనమాట ప్రతిదీ. ఇప్పుడు ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్నా, జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా, ఎనీథింగ్ దానికి తగ్గది బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ ఎనీ గివెన్ టైమ్ ఇన్ ద ఇయర్లో అవ్వాలంటే, నేను ఇప్పుడు జాన్లో ఈ 1 weekలో నేను ఏం చేయగలను, అట్లా అనమాట. అట్లా ప్లాన్ చేసుకుంటున్నా. ఐ హోప్ దిస్ విల్ వర్క్ దిస్ ఇయర్. మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటా, ఐ ట్రై అప్డేట్స్ ఇవ్వడానికి. అండ్ సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇందులో కూడా కొంచెం మంచి గ్రోత్ చూడాలనుకుంటున్నాను. సో దానికోసం కూడా కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కొన్ని వీడియోస్ చూడడం అట్లా నేర్చుకుంటున్నాను. అంటే హౌ టు ప్లాన్. నేను ఒక మంచి ఐడియా చూశాను, ఒక అమ్మాయి బాగా చెప్పింది, లైక్ విజన్ ఆఫ్ సోషల్ మీడియా అన్నట్లు. ఇన్ని వింటున్నావా కాదు, బట్ నాకు వినగానే భలే ఉన్న ఈ ఐడియా అనిపించింది. లైక్ వాట్ షీ సెడ్ ఈస్, ఇయర్లో క్వార్టర్ వైజ్గా డివైడ్ చేసుకోండి మీరు. ఫస్ట్ క్వార్టర్లో మీరు ఇవి చేయాలనుకోండి, సెకండ్ క్వార్టర్కి దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఏం చేయాలి. ఫస్ట్ క్వార్టర్ టార్గెట్ ఈస్ గెయినింగ్ న్యూ ఫాలోవర్స్, అయితే నువ్వేం చేయాలి, నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఏ రీల్ వల్ల వస్తున్నారు, ఏ షార్ట్ వల్ల వస్తున్నారు చూసి అలాంటి కంటెంటే పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ ఫాలోవర్స్. ఆఫ్టర్ దట్ వచ్చిన ఫాలోవర్స్ని స్టే చేసుకోవడానికి నెక్స్ట్ క్వార్టర్ ఏం చేయాలి, తర్వాత క్వార్టర్ ఏం చేయాలంటే ఇంకా ఇప్పుడున్న కంటెంట్ని కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసి కొంచెం ఇలా డైవర్సిఫై చేసుకొని కంటెంట్, అదే నీష్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా చెప్పింది అనమాట. చేంజ్ అంటే నాట్ టోటలీ చేంజ్, కొంచెం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అదర్ నీష్ని కూడా ఇందులో మన ప్రజెంట్ చేసే దాంట్లోకి. అట్లా కొన్ని ఐడియాస్. నా ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని ఐడియాస్ అన్నీ ఉంటాయి ఇట్లా బ్రెయిన్లో ఒకేసారి, ఒక 100 tabs ఓపెన్ చేసి ఉంటాయి కానీ ఏ ట్యాబ్ మీద వర్క్ చేయను కూర్చొని ఒక 10 minutes కూడా. దట్స్ మై ప్రాబ్లం. సో అట్లా కాకుండా ఇయర్ చాలా పర్ఫెక్ట్గా ఉందాం, పర్ఫెక్ట్ ఇన్ ద సెన్స్ డిసిప్లైన్గా, కన్సిస్టెంట్గా, సంథింగ్ డూయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అన్నట్లుగా ఉందాం అనుకుంటున్నా. ఎనఫ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ టాకింగ్. ఇంకా నా విజన్ బోర్డ్కి రెడీ అయింది కంటెంట్. విజన్ బోర్డ్ మొత్తం చూపించను, బట్ నా విజన్ బోర్డ్ దేనిలో చేసుకుంటున్నాను, ఏమేమి వాడుతున్నాను. దీస్ ఆర్ ద ప్రింట్అవుట్స్ ఐ టుక్. ఈ ఇయర్ ప్రింటర్ షాప్కి ఆర్ ఆఫీస్లో దొంగతనంగా ప్రింట్ చేసుకునే ఇది తప్పిపోయింది అనమాట. చక్కగా మా ఇంటి నుంచి ప్రింటర్ తెప్పించేసుకున్నా ఇక్కడికి హైదరాబాద్కి. సో చక్కగా ప్రింట్ చేసుకున్నా. అండ్ ఆల్సో నా విజన్ బోర్డ్ కింద ఆర్ పక్కన ఎక్కడైనా ఒక మంత్లీ ట్రాకర్
పెట్టుకుందాం అనుకుంటున్నా. లైక్ ఐ పిన్ ఆన్ ద బోర్డ్ సో దట్ అవి కూడా 100 ఐటమ్స్ ఆర్ 10 ఐటమ్స్ లేవు. జస్ట్ ఐ థింక్ ఐ మెన్షన్ ఓన్లీ 5 to 6 హ్యాబిట్స్ ఆర్ ట్రాక్ సంథింగ్. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేవి ట్రాక్ చేసుకుంటే ఇక్కడ 30 days ఉంటుంది అనమాట. ఐ నో నా ఫస్ట్ 1 week లైక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది ఇయర్ అనమాట. ఈ ముందు 4 days ఫుల్గా రెస్ట్ తీసుకున్నా. మేము ట్రిప్కి వెళ్ళి రావడం వల్ల చాలా సిక్ అయిపోయాను నేను. సో అదంతా కొంచెం బాడీని సెట్ చేసుకున్నాను అనమాట. బట్ ఐ హ్యాడ్ గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్. సో నౌ ఐఎమ్ మోర్ ఎనర్జెటిక్ అని చెప్పొచ్చు. మైక్ లేకుండా మాట్లాడా ఎలా వచ్చిందో తెలీదు. అండ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ ద విజన్ బోర్డ్. సో విజన్ బోర్డ్కి ఈ ప్రింట్అవుట్స్ అండ్ దిస్ ఫెవిస్టిక్ అండ్ ఒక సీజర్, కొన్ని స్కెచ్ పెన్స్ ఆర్ మార్కర్స్ ఉంటే బెస్ట్. కొన్ని మనం అన్నీ ఐ డోంట్ థింక్ నేను అన్నీ ఒక కోడ్స్ ఆర్ లైన్ ఐటమ్స్ అన్నీ పింట్రెస్ట్లోకి వెళ్ళి సెట్ చేసుకున్నాను ప్రింటర్లో. ఏమైనా ఉంటే వాటి కోసం ఇట్లాంటి ఒక క్యూట్ గింగం ప్యాటర్న్ ప్రింట్ తీసుకున్నాను. వీటిని పీసెస్గా కట్ చేసి మంచిగా లెటర్స్ అంటే వర్డ్స్ రాసుకుంటాను దాంట్లో మధ్యలో. దట్స్ మై ప్లాన్. ఇదేమో మా వాషింగ్ మిషన్ కాదంటే ఈ ప్రింట్స్ అన్నీ మంచిగా కట్ చేసుకుంటాను. నాకు అనిపిస్తుంది నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఇవన్నీ పెద్ద కోరికలు కాదు, మళ్ళీ అది కూడా అనిపిస్తుంది ఇవన్నీ చేయగలిగే కోరికలే, నాట్ ఇంపాసిబుల్ అనమాట. సో కనిపిస్తుంది ఏమైనా అంటే నాకు ఇది ఇప్పుడిప్పుడే కదా ఫేస్ చూపిస్తూ ఇలాంటి వీడియోస్ తీస్తున్నాను. అప్పుడే నా గోల్స్ ఏంటి ఇవన్నీ చూపించేసి మీరు ప్రతి వీడియోకి జడ్జ్ చేస్తూ ఇట్లా చేస్తే నువ్వు ఇంకా అదైనట్టే అలా అనుకుంటారేమో అని నా భయం. నేను ఒకళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకూడదు, బట్ నేను ఆలోచిస్తాను. సో నేను ఆలోచిస్తాను కాబట్టి చూపించను. బట్ వెన్ ఐ డిడ్ ఇట్ నో ఐ విల్ షో. ఖచ్చితంగా చేయలేకపోతే అంటే ఇప్పుడే నెగిటివ్గా మాట్లాడుకోవద్దు బ్రో. విజన్ బోర్డ్ స్టార్ట్ చేస్తున్నా, చేయలేకపోతే కాదు, అన్నీ చేస్తా, అన్నీ అవుతాయి. నాకు ఎందుకో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే ఏం చేంజ్ అవ్వలేదు 31 Decemberకి ఇప్పటికీ, బట్ ఎందుకో మంచిగా అన్నీ జరగబోతున్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట నాకు. అండ్ ఆల్సో 11/11 కాన్సెప్ట్ నేను చాలా బ్లైండ్గా ఫాలో అవుతాను అండ్ జరిగే ఉన్న లైఫ్లో. వెన్ ఐమ్ కంఫర్టబుల్ టు షేర్ ఆల్ దోస్ ఐ విల్ షేర్ డెఫినెట్గా. మా హస్బెండ్ చూసి ఇవన్నీ చేస్తాము, నేను చూస్తా అంటాడు. అన్నట్లే చేయమని చెప్తారు, చేయనప్పుడే కోపం వస్తుంది సంగీత్కి. ఇంకోటి ఏంటంటే ఈ విజన్ బోర్డ్ తయారు చేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకో, అంటే కనపడని ప్లేస్లో కాకుండా కనిపించే ప్లేస్లో పెట్టుకోవాలి. ఐ నో, బట్ హౌ? ఇప్పుడు మనం కనిపించే ప్లేస్లో పెడతాం, మన ఇంటికి ఎవరైనా వస్తారు, వాళ్ళు చూసేస్తారు, అబ్బా అంటారు ఇవన్నీ చూసి. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అదేలే, వాళ్ళు వచ్చే ముందు దాచిపెట్టేయాలి. చాలా కోరికలు ఉన్నాయి, బట్ ఈ డేలో 24 hours ఉంటాయి. దట్స్ ద ప్రాబ్లమ్. ఈటింగ్ హెల్దీ ఈజ్ మై ఎవ్రీ ఇయర్ గోల్. ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం హెల్దీగా తినాం. దిస్ ఈజ్ రిమైండర్ టు ఈట్ హెల్దీ. ఐ వాంట్ టు రికార్డ్ మొత్తం, అంటే ఎంత టైంలో నేను ఈ విజన్ బోర్డ్ కంప్లీట్ చేస్తాను, ప్రిపేర్ చేసుకోవడం అని నా కోసం చెక్ చేసుకోవడం కోసం ఐ వాంట్ టు రికార్డ్ ఫుల్ అనమాట. ఏముందో లేదో తెలీదు. ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మన జెమినైకి ఇచ్చి చాట్ అంటే యూజ్ దిస్ ఎగ్జాక్ట్ ఫోటో అండ్ గివ్ దిస్ ఫోటో బై చేంజింగ్ ఫాలోవర్ కౌంట్ అని చెప్పి ఒక ఫాలోవర్ కౌంట్ ఇచ్చాను. లెట్స్ సీ, నేను ఇయర్ అండ్ రివీల్ చేస్తాను ఎంత ఫాలోవర్ కౌంట్ ఇచ్చాను, నేను ఎంతవరకు గెయిన్ అయ్యానని. క్లియర్ స్కిన్ ఈజ్ ఆల్సో ఎవ్రీ ఇయర్స్ గోల్. ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ ఉండాలి. క్లియర్ స్కిన్ ఈజ్ మ్యాండేటరీ. కొన్ని ఎక్స్ట్రాగా తీసాను. దిస్ ఇస్ ద క్యూట్ ప్రింట్. అట్లా వెళ్దాం యూట్యూబ్ కోసం. ఆల్రెడీ 8 minutes రికార్డ్ అయిపోయింది. ఎడిట్ చేయాలని నాకు టైం అవుతుంది. చాలా క్యూట్ ఉంది కదా. ఆల్సో కొంచెం ఇట్లా ఎస్థెటిక్గా కూడా చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఐ టేక్ మై కార్డ్బోర్డ్, ఐ ప్లేస్ ఇట్ హియర్. ఇంకా గ్లూ స్టిక్ తీసుకొని I'll start. So I'm starting with eating good food. Good food అంటే healthy food, home cooked food. Yes. And sleeping 7 to 8 hours every day. నేను మామూలుగా పడుకుంటాను. స్లీపింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు మీ. బట్ ఏంటంటే షెడ్యూల్, అంటే ఒక పర్టికులర్ టైంలోనే పడుకోవడం ఈజ్ ఎ ప్రాబ్లమ్. ఒకసారి ఒకలాగా, ఒక రోజు ఒకలాగా అట్లా పడుకుంటాను అనమాట. సో ఐ వాంట్ టు ఓవర్కమ్ దాట్.
వేకింగ్ అప్ ఎర్లీ అంటే మరీ 4-5 కాదు, ఐ కాంట్ డూ దట్. సో అట్లీస్ట్ 7కైనా లేవాలి రోజు అని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, చేస్తా. 7 అట్లీస్ట్ 6 to 7 మంచిగా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయడం, గ్రో అవ్వడం. దిస్ ఇమేజ్ టు మీ ఈజ్ కాన్స్టెంట్గా గ్రో అవ్వడం, లెర్నింగ్ సంథింగ్, డిసిప్లైన్గా ఉండడం, అట్లా అనమాట వర్క్లో. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ బీయింగ్ డిసిప్లైన్. కంటిన్యూస్గా వర్క్ చేయడం, బిజీగా ఉండడం, నాట్ లైక్ లేజీగా అట్లా ఉండకుండా బిజీగా ఉండడం. దిస్ మీన్స్ టు మీ. దిస్ ఈస్ ఎంగేజ్మెంట్, మంచిగా ఉండడం. ఇలా ఉండాలన్నమాట. ఎవ్రీ టైమ్ ఐ ఓపెన్ మై ఇన్స్టా ఇన్ని నోటిఫికేషన్స్ వస్తుండాలి. ఫ్లైట్ ఎక్కాలి ఇయర్, ఇంతవరకు ఫ్లైట్ ఎక్కాలి అని సాడ్ కాదు. ఇది కూడా ఒకటి, అన్నిట్లో ఎక్కుదాం. చాలా ఉంది లైఫ్, అందులో ఇయర్లో ట్రై చేద్దాం ఎక్కడానికి. దట్స్ ద రీజన్. నాట్ లైక్ నేను ఎప్పుడు ఎక్కాలి అలా కాదు. హౌ ఐ వాంట్ టు డ్రెస్, ఇవన్నీ నేను ఎలా సెలెక్ట్ చేశానంటే, ఇప్పుడు ర్యాండమ్గా పింట్రెస్ట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు బ్రెయిన్ స్టార్మ్ చేయడం కాదు. ఎట్లా సెలెక్ట్ చేశాను అంటే, ఈ ఓవర్ ది ఇయర్ మనం మన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు సేవ్ చేసుకొని ఉంటాం కదా. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూడాలి, నా సిస్టంలో కూడా అన్ని ఫోల్డర్స్ ఉంటాయి నీట్గా, పేషెంట్ అంటే చాలా ఓపిక్గా నీట్గా ఈ రీల్ ఆర్ ఈ పోస్ట్ నా ఫోల్డర్లో దేనికి సంబంధించిందని అట్లా సేవ్ చేసుకుంటాను అనమాట. సో ఆ సేవ్స్లోకి వెళ్ళి చూస్తే అవే కదా ఇయర్ మొత్తం నేను అనుకున్న గోల్స్ అన్నీ. ఇట్లా ఉండాలి అనుకోవడం. సో వాటిలో నుంచి పిక్ చేసుకొని దానికి తగ్గది ఏదైనా ఒకటి ఇంట్రెస్ట్లో సెట్ చేసుకున్నాను అనమాట. సో నా ఫోల్డర్ ఇప్పుడు ఉందనుకోండి, నా ఫోల్డర్లో ట్రావెల్కి సంబంధించి ఏమైనా చేసుకున్నాను అనుకోండి, ఓకే దానికి సంబంధించి ట్రావెల్కి లైక్ ఇప్పుడు ఇఫ్ దట్ ఫోల్డర్ ఈజ్ రిలేటెడ్ టు మౌంటైన్స్, సిటీస్, పెద్ద సిటీసా మౌంటైన్స్ అట్లా చూసుకొని దానికి తగ్గ ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంట్రెస్ట్లో. అట్లా చేశాను. సీ హౌ స్మార్ట్ యాప్కి సైడ్కి ఇది మెన్షన్ చేస్తాను అనమాట. దీని పేరేంటి, ట్రాకర్. ఇక్కడే ఉంటుంది ట్రాకర్. నా విజన్ ఏం పెట్టుకున్నాను దానికి తగ్గ ట్రాకర్లో నేను ఫాలో అవుతున్నానా లేదా, దట్ సింపుల్. అట్లా ప్లాన్ చేశాను. ట్రాకర్ని పేస్ట్ చేయను, ట్రాకర్ని పిన్ చేస్తా టు దిస్ కార్డ్బోర్డ్. ఇవన్నీ అయితే ఐల్ బీ మై బెస్ట్ వర్షన్ అనమాట 2027కి. ఏ రిగ్రెట్స్ లేకుండా, ఏ బాధ లేకుండా ఐ కెన్ ఎంటర్ టు 2027. సో ఐ వర్క్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉన్న వాటిలో నాట్ జస్ట్ మాటలు, ఐ వర్క్ ఫర్ దీస్ థింగ్స్. 20 minutes అయిపోయింది ఇప్పటికీ. వావ్, ఫాస్ట్గానే చేస్తున్నాం, ఎందుకంటే బ్రెయిన్లో చాలాసార్లు దీని గురించి పిక్చరైజ్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. సీరియస్గా చేయకముందు చేస్తే అందరూ అనుకున్నారు, చేసాక చేస్తే అన్నట్లు ఉంటుంది. నాకు కూడా, మీ అందరికీ కాదు, అంటే ఇప్పుడు చూపించట్లేదు. అంతే. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్ మేకింగ్. మీరు కూడా విజన్ బోర్డ్ చేసుకోండి. దిస్ ఈజ్ లైక్ విజువల్గా మీరు ఇయర్ మొత్తం ఏమవ్వాలి అనుకుంటున్నారు, ఇట్లా ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు అనుకొని తర్వాత వదిలేసి అట్లా కాకుండా ప్రిసైజ్గా నాకు ఇవి కావాలి అని మీరు ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ చేసుకుంటున్నట్లు అనమాట. సో దట్ అది కనిపించే ప్లేస్లో ఉండాలి. సో దట్ మీరు ఒక 1 week ఏం చేయకపోయినా, అరే నా గోల్ ఇది కదా, నేను ఇట్లుంటే అది రీచ్ అవ్వలేనని చెప్పి యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ అన్న కాన్సెప్ట్ ఇది. నాకు అర్థమైనంత వరకు హౌ ఐ ఫాలో ఈజ్ లైక్ దిస్. కొన్నిసార్లు మోటివేటింగ్గా అనిపిస్తుంది. సో ఆ మోటివేషన్ కోసం విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకోండి. ట్రై టు ఫాలో యువర్ గోల్స్. నేను ఖచ్చితంగా ఇయర్ ఫాలో అవడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ అప్డేట్స్ ఇస్తుంటాను. అప్డేట్స్ ఇన్ ద సెన్స్ ఐమ్ డూయింగ్ అనేది ఐ విల్ బీ పోస్టింగ్ వ్లాగ్స్ కదా, అందులో మీకు కొంచెం అర్థమవుతుంది. అండ్ ఆల్సో నేను ఖచ్చితంగా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. దట్స్ మై వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ దిస్ ఇయర్. సో మనం ఫ్రీక్వెంట్గానే కలుస్తూ ఉంటాం. నాకు కొంచెం ఎక్కువ మోటివేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాషాస్ లిటిల్ స్పేస్. అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఆల్సో ఇప్పటి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. యు ఆర్ సో స్పెషల్ టు మీ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.